తాజా సమాచారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నిజాంపేటలో కలకలం చోటు చేసుకుంది. ఇక్కడి శ్రీనివాస్ నగర్ లోని మ్యాన్ హోల్లో ఓ యువకుడు పడిపోయాడు. చుట్టూ నీరు ఉండటంతో గమనించని ఆ యువకుడు తన వాహనంతో సహా అందులో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని రక్షించారు. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నిజాంపేటలో కలకలం చోటు చేసుకుంది. ఇక్కడి శ్రీనివాస నగర్ లోని మ్యాన్ హోల్లో ఓ యువకుడు పడిపోయాడు. చుట్టూ నీరు ఉండటంతో గమనించని ఆ యువకుడు తన వాహనంతో సహా అందులో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని రక్షించారు. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ నిజాంపేటలో కలకలం చోటు చేసుకుంది. ఇక్కడి శ్రీనివాస నగర్ లోని మ్యాన్ హోల్లో ఓ యువకుడు పడిపోయాడు. చుట్టూ నీరు ఉండటంతో గమనించని ఆ యువకుడు తన వాహనంతో సహా అందులో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతన్ని రక్షించారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. పంటలు, రోడ్లు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే మానూరు మండలం రాయిపల్లి బ్రిడ్జిపై టైరు పగలడంతో లారీ సగంలోకి వెళ్లి ఆగింది. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ త్రుట్టిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడికి చేరుకుని లారీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాయిపల్లి బ్రిడ్జి కింద నుంచి మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణఖేడ్ నుంచి బీదర్ వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. चलो जी आगे चलो అన్న నమస్కారం వీరుడు అన్న నమస్కారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. పంటలు, రోడ్లు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే మానూరు మండలం రాయిపల్లి బ్రిడ్జిపై టైర్ పగలడంతో లారీ సగంలోకి వెళ్లి ఆగింది. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడికి చేరుకుని లారీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాయిపల్లి బ్రిడ్జి కింద నుంచి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నారాయణఖేడ్ నుంచి బీదర్ వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. Foi.